హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. చూసారండి మెహందీ ఎంత ఫాస్ట్గా పెట్టేస్తుందో అమ్మాయి. నేను ఇదైతే ఎలాంటి ఎడిటింగ్ చేయలేదండి, సేమ్ అదే అంత ఫాస్ట్గానే పెట్టింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను అన్నీ చేస్తాను కానండి మెహందీ పెట్టడం నాకు అస్సలు రాదు. అందుకే ఇది కూడా వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళందరికీ, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఇలా మెహందీ పెట్టేస్తున్నారండి బయట. తర్వాత వెళ్ళగానే జ్యూస్లు అవి ఇచ్చారు. ఈ వీడియో వచ్చేసి మొత్తం పెళ్లి వీడియోలన్నీ వేటికవే అప్లోడ్ చేస్తాను కదండి. ఇక అక్కడ పెట్టినే మాకు డిన్నర్ పెట్టినారు కదా, అదనమాట. ఇది టిఫిన్ సెక్షన్ వాళ్ళకండి. ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు జరిగింది మా స్వామి పెళ్ళి, స్వామి ఉషారాణిల పెళ్ళి, అంటే చిరంజీవి ఉషారాణిల పెళ్ళి అనమాట. ఇదిగోండి చట్నీలు, టిఫిన్లు, దోశలు, పెసరట్టు, వడ, ఇడ్లీ, ఎవరికి ఏది కావాలంటే అదే. నేనైతే డిన్నర్ చేస్తానండి. ఇంక తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఐస్ క్రీమ్ అయితే వదిలిపెట్టను కదా, మీకు అందరికీ తెలుసు. నా పాత వీడియోలు చూసేవాళ్ళైతే ఐస్ క్రీమ్ తినేస్తున్నాను. ప్లీజ్ ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, ప్లీజ్ 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 ప్లీజ్. ఐస్ క్రీమ్ నేనే కాదండి, ఎవ్వరూ వదలట్లా. అంత చలికాలమా, గొంతులు పాడైపోతున్నాయా, శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా, కానీ ఎవ్వరూ వదలలేదండి అక్కడ ఐస్ క్రీమ్. కావాలంటే వీడియోలో చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఇది కూడా మేమందరం కలిసి వచ్చాం కదా బస్సులో, మా టీం తింటున్నారు. నేను ముందు తినేసి వాళ్ళకైతే వీడియో తీస్తున్నాను. మా రావయ్యమ్మ చూడండి. రావయ్యమ్మ అంటే మా ఊరు వాళ్ళకి తెలుస్తుందిలేండి, మరి మీకు తెలియదు కదా. తను వచ్చి మా చాకలు అన్నమాట అండి. వాళ్ళకి పెళ్ళి చేసే వాళ్ళకి మాకు అందరికీ తనన్నమాట. ఇంకా అలా చెప్పచ్చో చెప్పకూడదో, మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకసారి చెప్తాను, ఇంక చెప్పలేండి. తను తింటుంటే వీడియో తీస్తుంటే ఎంత స్వచ్ఛంగా నవ్విందో చూస్తారు కదా. ఇంక వీళ్ళు కూడా మా వాళ్ళే, మా తోటికోడళ్ళు అవుతారు. నా వాళ్ళే అన్నమాట. తను మా తోటికోడలు. వీళ్ళందరూ డైలీ నా వీడియోస్ చూస్తారండి. అందుకే సరదాగా వాళ్ళందరినీ వీడియో తీశాను అనమాట. ఆ వీడియోలో చూసుకుంటారు కదా అని చెప్పేసి. కొంతమంది ఇంట్రెస్ట్ చూపారనుకోండి, కొంతమంది అయితే తీస్తే ఇంట్రెస్ట్గానే తీపిచ్చుకుంటారు. అందుకని తీసానన్నమాట. అందరూ తినే పనిలోనే ఉన్నారండి. చెప్పాను కదా, ముహూర్తం జీలకర్ర బెల్లం పెట్టేసిన తర్వాత అందరూ కూడా పెళ్లి హాల్ అంతా ఖాళీ అయిపోయింది. ఇక్కడ డైనింగ్ హాల్లోకి వచ్చేసారనమాట. డిన్నర్ చేసేసి ఆ ఊర్లో వాళ్ళైతే చాలామంది వెళ్ళిపోయారు. మేమైతే పెళ్ళి అయ్యేంత వరకు ఉన్నామాట. ఎందుకంటే మా బస్సు కదిలేంత వరకు మేము ఉండాలి కదా. తినకూడా నాకు తోటికోడలేనండి. ఇదైతే ఐస్ క్రీముని గులాబ్ జాము కాంబినేషన్లో తింటుంది. ఆ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది అక్క, ఒకసారి ట్రై చేయండి. ఇంకొద్దులేమో, ఇంకా గులాబ్ జామ్ అయితే నేను తినాలే అని చెప్పాను. అక్కడ జున్ను కూడా ఇస్తున్నారండి. చాలా స్పెషల్స్ పెట్టారు. మామూలుగా భోజనం చేసే వాళ్ళకి కూడా 2-3 రకాల బిర్యానీలు, కర్రీసు చాలానే పెట్టారండి. ఎన్ని పెట్టినా ఇంకా అన్నీ తినలేం కదా. 1-2 ప్లేట్లే వేయించుకుంటే ఆ ప్లేట్ ఖాళీ చేస్తేనే కానీ అందులో ఏది వేస్ట్ చేయడానికి నేను ఇష్టపడను కాబట్టి ఆ రెండింటితోనే ముగించేస్తాను. ఇదిగోండి షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా మా మనవడు అని చెప్పేసి, గీతాంష్. ఏం పేరు నాన్న అంటే గీతాంష్ అని చెప్తున్నాడు. వీడే నా ఫ్యాన్, నా చెప్తే ఎవరికైనా హ్యాపీయే కదండి. ఫస్ట్ పుట్టిన మనవాడు అనమాట వీడు. ఇంకో విషయం చెప్పాలి, నా ఊరిలో వీడి మావయ్య అబ్బాయి మా పిల్లల కన్నా పెద్దాడు, వీళ్ళ మావయ్య. తర్వాత మా పిల్లలు అనమాట. తర్వాత ఇది వచ్చి రిసెప్షన్ రోజు లంచ్ అనమాట. అంటే ఇక్కడ మా దివిల్లో, అదే తాటిపత్తిలో మా వాళ్ళు ఏర్పాటు చేసిన లంచ్. ఇక్కడ ఎన్వి అన్నమాట అండి. అదిగోండి రసగుల్లా, వడ, ఫిష్ ఫ్రై అండ్ దమ్ బిర్యానీ. దమ్ అంటే చికెన్ అండ్ ఫ్రాన్స్తో కలిపి దమ్ బిర్యానీ, అండ్ చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ, చేపల పులుసు, ఇంకా చాలా చాలా బోటీ కూర, ఇలాంటివన్నీ చాలా పెట్టారండి. ఇంకా అవన్నీ నేను వేసుకోలేదు కాబట్టి వేసుకున్నంత వరకు అయితే మీకు చూపిస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపిస్తే అది నాకు కామెంట్ కూడా చేయండి. ఉంటానండి అయితే పెళ్లి వీడియోలతో. ఇంకా ఈ భోజనాల వీడియో ప్రత్యేకంగా అప్లోడ్ చేస్తున్నాను అనమాట, అందులో కలపలేదు. చెప్పానుగా, బిర్యానీ తర్వాత ఉల్లి చట్నీ జోలికి ఎవరేస్తారులేండి, చికెన్ మటన్ ఉండగా. అయినా మటన్ ఉన్నప్పుడు చికెన్ జోలికి కూడా చాలామంది వెళ్ళరు. భోజనాలు అయితే చాలా బాగా పెట్టారు, చాలా టేస్టీగా కుదిరినాయి కూడా. అది చికెన్, ఇది మటన్. నాకైతే సరిపోద్దండి నా పొట్టకి. బాయ్ అండి.